క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల ముందు సౌత్ ఈస్ట్ ఏసియాలో నివసించిన మనుషులు వ్యవసాయం ద్వారా వరి మరియు మిల్లెట్స్ ని పండించడం స్టార్ట్ చేశారు. ఇలా పండించిన ధాన్యం అక్కడికి దగ్గరలో ఫారెస్ట్ లో నివసించే ఒక అడవి పక్షిని ఆకర్షించింది. అదే అడవి కోడి. దీన్ని ఇంగ్లీష్ లో వైల్డ్ రెడ్ జంగిల్ ఫౌల్ అని పిలుస్తారు. ఇలా మనుషుల పొలాల దగ్గర తినడానికి ధాన్యం దొరకడంతో అడవి కోళ్లు పొలాల దగ్గరకు వచ్చి నివసించడం స్టార్ట్ చేశాయి. ఈ సమయంలోనే మనుషులు వీటిని డొమెస్టికేట్ చేసుకున్నారు. ఈ డొమెస్టికేషన్ వల్లనే అప్పటి అడవి కోడి పరిణామం చెందుతూ ఇప్పటి బ్రాయిలర్ చికెన్ గా మారింది. ఈ అడవి కోళ్లు ఇప్పటికీ సౌత్ ఈస్ట్ ఏరియాలోని కొన్ని ఫారెస్టుల్లో ఉన్నాయి. స్టార్టింగ్ లో మనుషులు డొమెస్టికేట్ చేసుకున్న కోళ్లు ఇప్పటి విలేజెస్ లో నాటుకోళ్లలాగా ఉంటాయి. అడవి జాతి కోడి కానీ లేదంటే నాటుకోడి కానీ సంవత్సరంలో ఆవరేజ్ గా 10 నుండి 20 గుడ్లు మాత్రమే పెడుతుంది. కానీ కోళ్ల ఫారం లో ఉండే కోడి మాత్రం సంవత్సరానికి 200 నుండి 300 గుడ్లు పెడుతుంది. నాటుకోడి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతుంది. దాన్ని పట్టుకోవడం కూడా కష్టమే. కానీ బ్రాయిలర్ కోడి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది. కనీసం నడవడానికి కూడా కష్టపడుతుంది.